జస్ట్ ఒక స్పూను మిక్సీ జార్ ఉంటే చాలు. ఎంతో టేస్టీ అయిన మోతీచూర్ లడ్డు రెడీ. జస్ట్ మీకు స్టవ్ వెలిగడం వస్తే చాలు. ఈజీగా ఎవరైనా సరే చేసుకోవచ్చన్నమాట. సో, స్టార్ట్ చేద్దామా? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మినీ మదర్ డైరీస్. సో, బూందీ గరిటె కూడా లేకుండా చాలా జ్యూసీగా చూడండి ఎంత జ్యూసీగా ఉన్నాయో. సో, ఇవి చూడగానే టెంప్ట్ అయిపోతున్నారా? సో, ఇంకా లెట్ ద స్టార్ట్. ఎలా చేయాలో రెసిపీ చూసేద్దాం. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి తీసుకోండి. ఇక్కడ నేను ఇదే కప్పుతోటి శనగపిండి తీసుకుంటున్నాను. ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నారో అదే కప్పుతో షుగర్ కూడా తీసుకోవాలి. సో, శనగపిండి తీసుకున్నాక పించ్ ఆఫ్ సాల్ట్ అనమాట. కొంచెం సాల్టు, కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా అంటే వంట సోడా అంటాం కదా అదనమాట. కొంచెం నెయ్యి, ఒక స్పూన్ నెయ్యేసి ఇలా ఒకసారి మిక్స్ చేయండి. ఇప్పుడు మనం మిక్సర్ ఉండిద్ది కదా, ఆ మిక్సర్ తోటి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఎగ్జాక్ట్‌గా చెప్పాలంటే కప్పు మనం పిండి తీసుకున్నప్పుడు అరకప్పు వాటర్ కరెక్ట్‌గా సరిపోతాయన్నమాట మీకు మెజర్‌మెంట్స్. సో, కప్పు పిండికి అరకప్పు వాటర్ ఏస్తే కరెక్ట్‌గా కన్సిస్టెన్సీ బాగొచ్చిద్దనమాట. సో, చూసారు కదా ఇలా ఉండాలి. ఇప్పుడు మిక్సర్‌ని తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక స్పూన్ తీసుకొని మళ్ళీ ఒకసారి దాన్ని పిండినంతా ఇలా రఫ్ చేయండి. అలా రఫ్ చేసిన తర్వాత మీకు ఇష్టం ఉంటే ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవచ్చు. లేదంటే స్కిప్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఫుడ్ కలర్ కలుపుదామని నేను మిక్స్ చేస్తున్నాను. సో, మీకు ఫుడ్ కలర్ ఇష్టం లేదు అనుకుంటే ఏంటంటే కొంచెం పసుపు ఉండిద్ది కదా! సో, ఆ పసుపు కలరు యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇదిగో చూడండి ఫుడ్ కలర్ వాడుతున్నాను. మెయిన్ ఇక్కడ మనం చెక్ చేసుకోవాల్సింది డేట్ అనమాట. ఫుడ్ కలర్ డేట్ ఎక్స్‌పైర్ అయిందా లేదా అని మాత్రం చెక్ చేసుకోండి. సో, ఎప్పుడు మన వంటగదిలో స్టాక్ ఉండిద్ది కాబట్టి ఓసారి చెక్ చేసుకోండి. ఇలా మొత్తం కలిపేసుకోవాలి. ఫుడ్ కలర్ ఏసిన తర్వాత ఓసారి ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత ఆయిలు హీట్ అయిందా లేదా అని చెక్ చేసుకోండి. ఒక డ్రాప్ ఏస్తే పైకి రావాలి ఇలా అనమాట. ఇలా వచ్చిందంటే ఆయిల్ కూడా వేడి వేడిగా ఉందన్నమాట. ఇప్పుడు స్పూన్ తోటి చెప్పాను గదా! పిండిని ఇలా స్ప్రెడ్ చేసేసుకోండి. ఎంత వీలైతే అంత పిండిని స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్‌లోకి. ఇలా ఆయిల్‌లోకి పిండంతా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఇవి ఎక్కువ కూడా ఫ్రై అవసరం లేదు. జస్ట్ 2 మినిట్స్‌కి ఇది మొత్తం ఫ్రై అయిపోయిద్దనమాట. మరీ గట్టిగా ఉండకూడదు. అలానే మరీ మెత్తగా ఉండకూడదు. జస్ట్ 2, 3 మినిట్స్ అంతే. చెక్ చేసుకోండి ఒకసారి. సో, 1 మినిట్ మళ్ళీ టర్న్ చేసుకోండి. మళ్ళీ 1 మినిట్ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. మళ్ళీ చెప్తున్నాను మరీ మెత్తగా ఉంటే లడ్డూలు సో, అదొకసారి చెక్ చేసుకోండి. ఒకటికి 2 సార్లు. ఇలా మనం ఫింగర్‌తో ఇలా చేస్తే కొంచెం డ్రైగా గట్టిగా ఉండాలనమాట. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, మీడియంగా ఉండాలి. సో, తర్వాత వీటిని ఆయిల్‌లో నుంచి తీసి వేరే ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకోండి. ఇలా షిఫ్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మిగిలిన పిండిని కూడా ఇలా ఆయిల్‌లో ఇందాక చెప్పినట్టు స్పూన్ తోటి స్ప్రెడ్ చేసేసుకోండి ఆయిల్‌లో. స్పూన్‌తోనే కాదు హ్యాండ్‌తో కూడా చేయొచ్చనమాట. బట్ ఏంటంటే కొంచెం కేర్‌ఫుల్‌గా ఉండాలి. సో, అందుకని నేనిక్కడ స్పూన్ యూజ్ చేస్తున్నాను. సో, ఇంకా పిండి మొత్తం స్ప్రెడ్ చేసిన తర్వాత ఇవి కూడా టర్న్ చేసుకోవాలి ప్లేట్‌లోకి. ప్లేట్‌లోకి షిఫ్ట్ చేసుకున్న తర్వాత నాకు టోటల్‌గా అయితే 1 కప్‌కి ఇంత బూందీ అయింది. సో, ఇప్పుడు ఏంటంటే ఇది మొత్తం కూల్ అయిపోవాలనమాట. చల్లగా అయిపోవాలి. వేడి వేడిగా కూడా ఉండకూడదు. సో, గోరువెచ్చగా కూడా ఉండకూడదనమాట. సో, మొత్తం బాగా చల్లారిన తర్వాత మిక్సీ తీసుకొని మిక్సీకి ఎంతైతే పడతాయో మిక్సీ జార్‌లో అంతవరకే యేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాదు, మరీ కాదు. కచ్చా పచ్చాగా ఇలా చూడండి ఒకసారి చూపిస్తున్నాను. ఇలా మిక్సీ పట్టుకోవాలన్నమాట. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్‌లోకి గానీ, ప్లేట్‌లోకి గానీ షిఫ్ట్ చేసుకోండి. ట్రాన్స్‌ఫర్ చేసుకోండి. ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకున్న తర్వాత మిగతా దాన్ని కూడా ఇలానే సేమ్ అనమాట. సేమ్ మెథడ్‌లో మొత్తం మిక్సీ పట్టుకొని ఒక ప్లేట్‌లోకి తీసేసుకోండి. నాకు ఇందాక చూపించిన బూందీ మొత్తం మిక్సీ పడితే ఇలా అయిందనమాట. నాకు మొత్తం పిండయితే ఇదయింది నాకు. సో, ఇప్పుడు వీటితోటి లడ్డూలు ఈజీగా 10 లడ్డూలయితే ఈజీగా వస్తాయన్నమాట. ఇప్పుడు ఏంటంటే పాకం పట్టుకోవాలి లడ్డూకి. అందుకని స్టవ్ ఆన్ చేసుకొని దాని మీద కడాయి పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకోవాలి. నెయ్యి మొత్తం మెల్ట్ అయిన తర్వాత మనము షుగరు సిరప్ చేసుకోవాలనమాట. ఇప్పుడు నేను
కప్పు పిండికి అరకప్పు షుగర్ వేసుకుంటున్నాను. అరకప్పు షుగర్‌కి నేను పావు కప్పు వాటర్ తీసుకుంటున్నాననమాట. సో, అదే కప్పుతోటి పావు కప్పు వాటర్. ఈ మెజర్‌మెంట్స్ గుర్తుపెట్టుకోండి చాలు. లడ్డూలు చాలా ఈజీగా వస్తాయన్నమాట. సో, ఇప్పుడు ఈ షుగర్ అంతా మెల్ట్ అయిపోయేలాగా లో ఫ్లేమ్‌లోనే కుక్ చేయండి. హై ఫ్లేమ్‌లో కాదు, లో ఫ్లేమ్‌లోనే షుగర్ అంతా మెల్ట్ అయిపోవాలి. పాకం రావాలన్నమాట. ఆల్మోస్ట్ అందరికి తెలిసిందే కదా! తీగ పాకం అంటారు స్టిక్కీగా. సో, అలా రావాలన్నమాట. ఇప్పుడు నేనేంటంటే ఇది ఆప్షనల్ అనమాట కలరు. నేనైతే ఇక్కడ రెడ్ కలర్ యూజ్ చేస్తున్నాను. అది ఆప్షనల్. మీకిష్టమైతే ఏసుకోవచ్చు. లేకపోతే స్కిప్ చేసుకోవచ్చు. ఓసారి చెక్ చేస్తున్నాను. అయితే నాకు పాకం రాలేదు ఇంకా తీగ పాకం. ఇలా లో ఫ్లేమ్‌లోనే తీగ పాకం వచ్చే వరకు తిప్పుతూనే ఉండాలి. నేనిక్కడ షుగర్ తీసుకున్నాను. మీరు బెల్లం కూడా తీసుకోవచ్చనమాట షుగర్ ప్లేస్‌లో. చూసారు కదా! ఇప్పుడైతే నాకు స్టిక్కీగా వచ్చింది. తీగ పాకం వచ్చిందనమాట. సో, ఇంకో 1 మినిట్ నేను ఇలా కుక్ చేసుకున్న తర్వాత ఇలా తీగ పాకం వచ్చేసింది. ఇప్పుడేంటంటే మళ్ళీ ఓసారి ఇలా కలుపుకొని మనం ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా! బూందీ. సో, దాన్నేంటంటే ఆ పాకంలో ఏసి కలపాలనమాట. దగ్గరకొచ్చే వరకు ఇలా తిప్పుతూ ఉండాలి. ఈ ప్రాసెస్ అంతా లో ఫ్లేమ్‌లోనే చేయాలనమాట. మీడియం కూడా కాదు, లో ఫ్లేమ్‌లోనే చేసుకోవాలి. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత దగ్గరికి రావాలి. లడ్డూతో చుట్టుకోవడానికి. సో, ఇప్పుడేంటంటే కొంచెం ఇలాచీ అనమాట ఎయ్యాలి. స్మెల్ బావుండిద్ది. ఇలాచీ ప్లేస్‌లో మీరు పచ్చకర్పూరం గూడా యూజ్ చేయొచ్చు. సో, అది యువర్ చాయిస్. ఇంకా ఇలా అయితే చూసారు కదా! దగ్గరకొచ్చింది. ఇలా దగ్గరకొచ్చిన తర్వాత ఇప్పుడు ఇష్టం ఉంటే 1 టేబుల్ స్పూన్ ఆర్ 2 టేబుల్ స్పూన్ నెయ్యేసుకొని ఒకసారి మొత్తాన్ని కలిపి ఇది బాగా కూల్ అయ్యే వరకు పక్కన పెట్టుకోవాలి. ఈ లడ్డు మిశ్రమం మొత్తం చల్లబడేదాకా పక్కన పెట్టేసుకొని, చల్లబడిన తర్వాత మనకి నచ్చిన సైజులో లడ్డూల్లాగా చుట్టేసుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకొని, ఆయిల్ కానీ, నెయ్యి కానీ రాసుకొని ఇలా మనకి నచ్చిన సైజులో లడ్డూలు చుట్టేసుకోవాలి. సో, ఇంకోటేంటంటే ఇది గరిటెతో కూడా చేయొచ్చనమాట. అది నెక్స్ట్ వీడియోలో ఒకసారి చెప్తాను మీకు. సో, చూసారు కదా లడ్డూలు ఎలా వచ్చాయో? కింద కామెంట్ చేయండి ఒకసారి. వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలేంటంటే లడ్డూల మీద ఏదన్నా స్ప్రెడ్ చేస్తే తినరనమాట. బాదం పప్పు, జీడిపప్పు అలాంటివి. అందుకనే నేను స్కిప్ చేశాను. మీకిష్టమైతే మీరు అక్కడ గార్నిష్ చేసుకోవచ్చు. నేనైతే ఊరికే ఇక్కడ కొంచెం లైట్‌గా నువ్వులు స్ప్రెడ్ చేశాను. లుక్ బావుండిద్దని. చూసారు కదా! చాలా జ్యూసీగా ఉన్నాయి లడ్డూలైతే. మనకి మోతీచూర్ లడ్డు గరిటె కూడా అవసరం లేదు. గరిటె కూడా లేకుండా ఇలా ఒక్క స్పూన్ ఉంటే చాలు. చాలా ఈజీగా చేసుకోవచ్చనమాట. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.